అది 9వ వచనం అమ్మ. వారు ఏడ్చుచు వచ్చెదరు. అదిగో వారు ఏడ్చుచు వచ్చి వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చారు? ఏడుస్తూ నా మందిరానికి వచ్చారు. ఏడుస్తూ కన్నీరు కాడుస్తూ నా మందిరానికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వారిని నడిపిస్తాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోంచి బయలుదేరింది మొదలుకొని ఎర్ర సముద్రం అడ్డొచ్చింది వాళ్ళకి. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి అరణ్యం గుండగా నడిపించాడంట. దేవునికి స్తోత్రం. ఎలా నడిపించాడో తెలుసండి? ఒక గొర్రెల కాపరి గొర్రెల దగ్గర ఉండి మందని ఏ విధంగా నడిపిస్తాడో అలాగే నడిపించాడంట. అందుకని యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల నన్ను పరుణం చేస్తున్నాడు, శాంతి కలగని చోట నడిపిస్తున్నాడు, నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు. దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. చూడండి, మొన్న బస్సు ఎక్కిన వాళ్ళు పదే జ్ఞాపం చేస్తున్నా అంటే ఏమనుకోవద్దు. బస్సు ఎక్కిన వాళ్ళు సాగనంపడానికి బెంగళూరు వెళ్తున్నారు మా ఊళ్ళో అని సాగనంపడానికి చుట్టాలు వచ్చి ఉంటారు, అన్నదమ్ములు వచ్చి ఉంటారు, వాళ్ళ బావమద్దులు వచ్చి ఉంటారు, అక్క చెల్లి వచ్చి, అక్క జాగ్రత్తకి వెళ్ళి రాక్క, అక్క క్షేమంగా వెళ్ళి రాక్క, చాలా మళ్ళీ ఫోన్ చేయ దిగిపోయిన తర్వాత అక్క అని వాళ్ళందరూ కూడా బాయ్ అని ఏమండి టాటా చెప్పి పంపించారు, సాగనంపారు. వాళ్ళ బస్సు ఎక్కడి దాకా వెళ్ళిందండి? చివరి దాకా, గమ్యం దాకా వెళ్ళిందా? కానీ వెళ్ళలేదు. కానీ దేవుడు కృప ఉంటేనండి, జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జ్వాలవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జ్వాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు నడిపించే దేవుడు, కాపాడే, మనల్ని ఎక్కడైనా సరే. రాజ్బాబాన్ని ఎలా పాడతాడు? కొండలలో లోయలలో నన్ను కాపాడావని కదండి. అరణ్య మార్గం గుండగా వెళ్ళినప్పుడు వాళ్ళకి నడిపించడమే కాదండి, వారికి ఆహారానికి కొదువు లేకుండా దేవుడు చేశాడు, మన్నా కురిపించాడు. నడిపించడమే కాదండి, నీళ్లు లేవంటే బండలోంచి నీళ్లు రప్పించాడు. 40 సంవత్సరాలండి వాళ్ళ వస్త్రాలు మాయలేదంట, చిరగలేదంట, వాళ్ళ చెప్పులు తెగలేదంట. ఇంతకన్నా రుజువు ఏం కావాలి చెప్పండి? నువ్వు ప్రార్థించేవాడుగా ఉంటే, వారు ఏడ్చుచు ప్రార్థన చేసిరు కాబట్టి నేను వారిని ఏం చేస్తాను? నడిపిస్తాను. ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా మన దయానంద జీవితంలో పలుమార్లు మన కుటుంబాన్ని నామ ఆగిపోయింది అనుకోండి. ఏ పరిస్థితుల్లో అడ్డుపడ్డాయో తెలియదు, కానీ ఏ రేవుకెళ్ళినా ముళ్ళపరుగు అన్నట్లుగా ముందుకెళ్ళట్లేదు మా కుటుంబం, మా వ్యాపారం ముందుకెళ్ళట్లేదు, మా ఉద్యోగం పరిస్థితి అలాగే ఉంది, మేము ఏం చేసినా సరే ఎదరికెళ్ళట్లేదని మీరు గిని బాధపడుతుంటే, మీరు చింతపడుతుంటే, ఒక తాళవ చెవి మీకు ఇస్తున్నాను ఈరోజు. ఏంటంటే, మీ కుటుంబాలు అంతంత మాత్రంగా ఉండి ముందుకు ఎదగట్లేదా? అప్పులు 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 అప్పులే అని అంటున్నారా? ఒక తాళవ చెవి నేను అంటాను, ముందుకు సాగిపోయే తాళవ చెవి ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది, ఎదిగింపజేస్తుంది, నీ సహోదరులు అందరికంటే ఎచ్చుగా నిన్ను చేస్తుంది. ప్రార్థించేవారు ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, ఈ చివరి నుండి ఆ చివరి వరకు చూడండి, ప్రార్థన చేసేవాడిని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. అందుకని ఖచ్చితంగా మీరు
మీకు వీలున్న సమయంలో ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను ఏమండి, ఒక 10 నిమిషాలు ఎగస్ట్ అయినా మీకు పర్వాలేదు కదా? ఏమండి, పర్వాలేదు కదా? నా టైం నాకు తరువుకి వచ్చేస్తుంది, నా ముందెట్టారు, ఏమనుకోకండి. మరే ఒకసారి పాస్టమ్ గారితో నేను పెళ్ళికి వెళ్తున్నాం. పాస్టమ్ గారితో నేను ఏం చెప్తున్నా అంటే, దేవుని దగ్గర నుండి ఈవులు మనం సంపాదించుకోవాలంటే ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండాలని పొద్దున్నే నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు మనసులో ప్రేరేపించాడు ఆ మాట. ఎప్పుడు స్తోత్రం స్తోత్రం అంటే భక్తులైన వారు అలా చేశారు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారు. మనం కూడా అలా ప్రార్థన చేయాలని నర్సాపురం వెళ్తున్న మాట మీద చెప్పానండి. చెప్పుకుంటా దేవుని మాట చెప్పుకుంటూ వెళ్ళాం. అక్కడ పెళ్లిలో దైవజనులు జఫనయ్య గారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏమని చెప్తున్నారో తెలుసా? అయ్యా, మీరిద్దరు కూడా దీవులు పొందాలంటే, మీరిద్దరు ఆశీర్వాదం పొందాలంటే మీరు దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవునికి ప్రార్థన చేస్తుండాలి. ఒకవేళ మీరు ఏ రోజు ప్రార్థన మానారో, ఏ రోజు దేవుని స్తుతించడం మానారో అప్పుడే మీ ఆశీర్వాదాలు ఆగిపోతాయి అన్నాడండి. నేను మా పాస్టమ్మ గారితో చెప్పిన మాటకని అక్కడ పెళ్లి కొడుకు దగ్గర జపనయ్య గారు చెప్పిన మాటకి ఏమైపోయింది, లింక్ అయిపోయింది. ఎంత దేవుడు దగ్గరగా మాట్లాడుతున్నాడు మా పాస్టమ్ గారితో. నన్ను చూడు, మీరు ఎవరన్నా మేము దీవించబట్టలేదు, మా అప్పులు తీరట్లేదు, మాకు రోగాలు తగ్గట్లేదు, మా బతుకు ఎప్పుడు ఇంతే, మా స్థితి మారదు, మా కుటుంబాలు మారవు అని ఏడుస్తున్నారా? మీరు చేసే పని మానేశారు. ఏంటంటే దేవుని స్తుతించడం మానేశారు, దేవునికి ప్రార్థన చేయడం మానేశారు. అందుకే గేట్ వేయబడింది, లాక్ వేయబడింది, తలుపులు వేయబడ్డాయి, ద్వారాలు తెరవడం లేదు. అందుకని మీరు అక్కడే ఉండిపోతున్నారు, ఎదగట్లేదు, నడిపించబట్టం లేదు. ఖచ్చితంగా ముందుకు ఎదగాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేస్తుంది? మొదటి మాట నడిపిస్తుంది అని చెప్పండి. ప్రార్థన ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఇక్కడ ఇంకా అదే అధ్యాయం పట్టుకుని ఉండండి. 31వ అధ్యాయం 2వ వచనంగా 10వ వచనం చదువుదాం. 2వ వచనంగా 10వ వచనం. నేను రిఫరెన్షియల్ జోలికి వెళ్ళండి. జనులారా, యెహోవా మాట వినండి, దూరమైన దీపంలోని వారులారా దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టువాడును వాని సమకూర్చువాడును గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. రెండో మాట ఏంటి చెప్పండి? ఇక్కడ ఉన్నమాట కాపాడేవాడు ఉంటాడు. ప్రార్థన ఏం చేస్తుంది చెప్పండి? కాపాడుతుంది. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు కాపాడుతాడండి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఇలా చూడండి, దానియేలు ముమ్మారు ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఆ ప్రార్థన జీవితాన్ని తప్పించాలని కొంతమంది ప్రయత్నం చేశారు. ఎంతమందికి ఈ మాటలు తెలుసు? ఎక్కువ వివరించుకోవడం ముందుకు వెళ్ళిపోతాను. అమ్మ, దానియేలు గురించి తెలుసు కదా. దానియేలు ప్రార్థన ఆఫ్ చేయాలని అక్కడ ఉన్న వారు ప్లాన్ చేశారు. 30 రోజుల వరకు ఏ దేవునికి మనవి చేసుకోకూడదు, ప్రార్థన చేయకూడదు. అంటే దానియేలు ఏం చేశాడమ్మా? ముమ్మారు ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు దానియేలుని వదిలిపెట్టేశాడా? సింహపు బోన్లేసేస్తే ఏమంటే వదిలేశాడండి? కాపాడా లేదా? కాపాడా లేదా? ఇప్పుడు నువ్వు కాపాడబడలేకపోతున్నావు అనుకోండి. బైబిల్లో ఒక మాట ఉందండి, భక్తిహీనుని ప్రాణాన్ని నేను కాపాడను. యోబు గ్రంథంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. భక్తి గలవాని ప్రాణాన్ని నేను కాపాడతాను. దేవునికి స్తోత్రం. భక్తి ఏంటో తెలిసాడు? ప్రార్థన జీవితం. నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే నువ్వు కాపాడబడతావు. దానియేలు కాపాడబడ్డాడు లేదో చెప్పండి? దానియేలు కాపాడబడ్డాడు, మనం కూడా కాపాడబడతాం. మళ్ళీ నేను చెప్తాను, ఇంకో మాట చెప్పనండి. 2013వ సంవత్సరంలో నా పెద్ద కుమార్తె ప్రిస్కిల్లాకి అయ్యగారికి కూడా తెలుసు, భయంకరమైన యాక్సిడెంట్ అయింది. తల పగిలిపోయింది 2-3 చోట్ల, ఎముకలు ఇరిగిపోయి, మక్కలు ఇరిగిపోయాయి, తర్వాత యూరిన్ బ్లాడర్ పగిలిపోయింది. డాక్టర్లు అన్నారు, 4 డాక్టర్లు చూశారు, కృష్ణప్రసాద్ గారు, సునీల్ గారు, ఇలా మీ అమ్మాయి బతకదన్నారు. ఎవరు బతకదన్నారు. నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది, ఏంటంటే నా కన్నీళ్ళతో నా పరుపుని తేల చేస్తున్నానని దావీదు అంటాడు. నా కన్నీళ్లతో పరుపుని తేల చేస్తున్నా, అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తా. ఆ మాట జ్ఞాపకం వచ్చి ప్రిస్కిల్లా మంచం మీద ఉంటానండి హాస్పిటల్లో, నా భార్య నేను మోకరించి ఏడుస్తూ అలాగే చేతులెత్తి ప్రార్థన చేశామండి. ప్రార్థన ఆలకించిన దేవుడు
ఈ రోజు వరకు సజీవులుగా ఉంచాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ అమ్మాయి డిగ్రీ చదివింది, బీఎస్సీ కంప్యూటర్ చేసింది. ఈ మక్కులు ఆపరేషన్ చేయడానికి లేదండి. 3 నెలలు ఒక్కొక్క కాలుకి 5 కేజీలు ఇసుక మూట కట్టి మంచం వెనకాల అలా ఏలాడి చేస్తే కాలు ఇలా లాగుతుంది, ఆ ఎముక ఇలా దగ్గర అవుతుంది. అలాగే అతుక్కోవాలి తప్ప ఇది ఒకవేళ అతుక్కున్నా బెండుగా అతుక్కుంటాయి. ఈ అమ్మాయి ఇలా నడుస్తుంది అన్నారు. ఏమన్నా మా అమ్మాయి చూసారు ఏమన్నా అలా నడుతుందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5 రోజుల దాకా బ్లడ్ వెళ్ళిపోతానుంది, 5 రోజుల దాకా బ్లడ్ వెళ్ళిపోతుంది. మేము కన్నీటి ప్రార్థన చేస్తే యూరిన్ బ్లడ్ను ఆనే దాన్ని కుట్టులు వేసి తగ్గించడానికి ఏముండదండి, దానికి అదే అతుక్కుపోవాలంట. డాక్టర్లు ఆశ్చర్యపోయినట్లుగా ఆ యూరిన్ సంచి దానికి అదే అతుక్కుపోయింది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ఏం చేసిందంటే కాపాడేసింది నా కూతుర్ని. హల్లెలూయా. ఇలాంటి సంఘటనలు మా జీవితాల్లో అనేకమైన మేము చెప్పగలం, చాలా చెప్పగలం. 30 సంవత్సరాల సేవా పరిచర్లో మరి దైవజనులు కూడా ఇది వైజాగ్ వెళ్ళి వస్తున్నప్పుడు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించింది ప్రార్థనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని కాపాడేది ప్రార్థనే. అందుకని ప్రార్థన అండి ఎవ్వరు మానకూడదు. విశ్వాసులైన వారు ప్రార్థించేవారు. దైవజనులు రాజబాబు గారు ఎలా పాడారు, ప్రార్థనే ఎడారిలోన దాహం తీరుస్తుందంట, ప్రార్థనే ప్రాకారంగా ఉంటుందంట, ప్రార్థనే పరలోక నిధిని తెరుసు తాళమని పాడాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నా నీవు నేను ప్రార్థన చేసేవారు ఉంటే, కరోనా టైంలోనండి మాకు ఇంట్లో ఉన్న 6గురికి కూడా కరోనా వచ్చేసింది. క్వారంటైన్కి వెళ్ళిపోయాం మేము. అక్కడ మా కళ్ళెదరగుండగానే మోసిపోతున్నారు, సేవలు మోసిపోతున్నారు. మోకరించి అన్నాను, ప్రభువా మేము 6గురు వచ్చాము, మా 6గురిని గాక మీరు కాపాడితే 3 దినాల కృతజ్ఞత కూడికి పెట్టుకుని సంఘం అంతటికి భోజనాలు నేను పెడతాను, మంచి సేవకులు తీసుకొచ్చి వాక్యం చెప్పిస్తాను. మా 6గురు ఎలా వచ్చామో అలాగే మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నాను. దేవుడు మమ్మల్ని అందరిని అలాగే తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కరోనాలో కాపాడబడ్డాం కదా, కరోనాలో కాపాడబడ్డాం. ఇంకో మాట చెప్పనా, ఒకసారి దైవజనులు పలకరిద్దామని ఎందుకు ఇలా వచ్చినప్పటికి శిరీష ప్రాణగండంలో ఉందండి. ఇదే స్థలంలో ప్రాణగండంలో ఉంది. ఇంకా కాసేపటికి ఒక 5 లేక 10 అరగంటలో చనిపోతుంది అన్నట్టుగా అంటుంది. ఈ లోపల నేను వచ్చాను, ఎందుకో నాలో శక్తి ఉందని చెప్పట్లేదు, ప్రేయర్ అంటే చెప్తున్నాను నేను. పాస్టర్ గారు మంచిది, ఆమెకు వచ్చారు, చిన్న ప్రేయర్ చేయండి, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్తామన్నారు అయ్య గారు. శిరీష మీద చేతులుంచి ప్రార్థన చేశానండి. దేవుడు కృప వల్ల ఈ రోజు వరకు మన అందరి కళ్ళ ముందే ఉంచారు. హల్లెలూయా. ఇలాంటి సంఘటనలు అనేకమైన మా సేవా జీవితంలో ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. నేను అంటాను ప్రేయర్ ప్రార్థన ప్రేమించాను. ప్రార్థన మిమ్మల్ని ఏం చేస్తుంది, ఎటువంటి కరోనా నుండి అయినా సరే, ఎటువంటి రోగం నుంచి అయినా తప్పిస్తుంది. ఏ తెగులు నీ గుడారమో సమీపించు, నిన్ను కాపాడు తన మార్గంలో తన దూతలకే ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగానండి ప్రార్థన మీద రాసిన పాటలు ఎక్కువ ఉంటాయేమనుకుంటాను నేను. అనేకమైన పాటలు చూడండి, ప్రార్థన స్తుతి మీద రాసిన పాటలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అంటే పేతురు పౌలు చీలలు ప్రార్థించక ఏమైందంటే గేట్లు తెరబడ్డాయండి. ఇలా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో అనేక మందిని చెప్పొచ్చు. నేను రెండో మాటగా మీరు కాపాడబడాలంటే, ఇలాంటి తుఫాన్ నుండి ఇలాంటి ఉగ్రత నుండి మీరు కాపాడబడాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడో మాట 11వ వచనం. మీరు ఆ పుస్తకాన్ని వదిలేయకండి. 3వ మాట 11వ వచనం. యెహోవా యాకోబు వంశస్థులను ఏం చేస్తాడంట, విమోచించుచున్నాడు, వారికంటే బలవంతులైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. విమోచించుచున్నాడు, అండర్లైన్ చేయండి. విమోచించుచున్నాడు. మొదట ప్రార్థన ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. రెండోదిగా ప్రార్థన ఏం చేస్తుందంటే కాపాడుతుంది. మూడోదిగా విమోచనిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేంట్లో నుండి విమోచిస్తాడు దేవుడు?
పాపము నుండి విమోచిస్తాడు. పాపము నుండి విడిపించేవారు ప్రపంచంలో ఏ ఒక్క దేవుడు లేడు. ఆమేనానండి. ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పాపులే, వాళ్ళు పాపంలోనే ఉన్నారు, పాపంలోనే ఎదుగుతున్నారు. వాళ్ళు పాపము నుండి విడుదల చేసేవారు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన నిమిత్తం ఆయన ప్రాణాన్ని పెట్టారు కాబట్టి పాపము నుండి విడిపించగలడు. హల్లెలూయా. మీరు మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక పక్షవాత గలవాడిని తీసుకొస్తారు. ఖాళీ లేక పెంకుడిల్లు బెజ్జం పెట్టి ఆయన ఎదురుగుండగా దింపుతారు. అప్పుడు వాళ్ళ విశ్వాసం చూసి యేసయ్య అంటాడు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని అని అంటారు. అసలు ఏమనాలి యేసయ్య? నా కుమారుడా మీ విశ్వాసం బట్టి మీ పక్షవాతం అనే రోగము అతన్ని విడిచిపోతుంది, మీరు ఆయన స్వస్థపరచబడుతున్నాడు, వెళ్ళండి అనాలి. కానీ యేసయ్య అన్న మాట ఏంటి తెలుసా అండి? నీ పాపములు క్షమించబడ్డాయి అంటే మనుష్య కుమారుడికి పాపములు క్షమించడానికి భూమి మీద అధికారం ఆయన ఒక్కడికే ఉంది. ఒకవేళ నేను పాపిని తెలియక ఏదో పాపం చేశాను, కొంతమంది తిట్టాను, కొంతమంది కొట్టాను, కొన్ని మొహబ్ సూపులో పడిపోయాను, వ్యభిచార పాపంలో కూడా తెలియక చేశాను, లేకపోతే కొంతమంది దొంగతనం వేశాను, కొంత పాపాన్ని నేను మూట కట్టుకున్నాను, అబద్ధం ఆడాను, ఇలాంటి మనల్ని మా అంతరంగాన్ని వేధిస్తూ ఉంటుంది కదండి. చాలాసార్లు మనం యేసు ప్రభుని ఎరగక మునుపు మంచిగా బ్రతికితే బాగుండు, ఈరోజు మనం చేసిన పాపాలను మనకి జ్ఞాపకం వచ్చేస్తున్నాయి, అయ్యో అని బాధపడుతుంటారు. నేను అంటాను ఎవరూ బాధపడని అవసరం లేదు. ఎందుకంటే మన పాపములన్నీ కూడా క్షమించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పౌలు ఏమంటాడు? మునుపు దోషకుడును హింసకుడును హానికాడు, ఇప్పుడు క్రీస్తు యేసును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. అంటే క్రీస్తులాగా అయిపోయాను నేను. మనం కూడా అంతే. 103వ కీర్తన చదువుతారా? 103వ కీర్తన 12వ వచనంలో అమ్మ ఎవరు తీస్తారు? త్వరగా తీయండి, సమయం త్వరగా పరిగెడతా ఉంది. 7 మాటలు చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. తూర్పుకి 12వ వచనం, తూర్పుకి పరమటికి ఎంత దూరమో అంత దూరం మన పాపములైన మన అతిక్రమలు ఏం చేశాడని దూరం చేశాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు తీసుకురారు ఇంక వెనక్కి. నేను పాపిని అని ప్రార్థన చేయ అవసరం లేదు. యేసు రక్తం ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా చేసేసింది కాబట్టి విమోచన దేవుని దగ్గర నుంచి వచ్చింది, విడుదల దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆ దేవాది దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చేశాడు. మందిర్లకు వచ్చిన వారు అందరినీ పరిశుద్ధపరిచేశాడండి దేవుడు. ఆమేనండి. యేసయ్య రక్తం చేత కడగబడి బాప్తిజం తీసుకున్నాం. మీరు అందరూ ఆయన రక్తం చేత కడగబడిన పరిశుద్ధులు. మీ అందరి కొరకు పరలోక రాజ్యము దేవుడు ఏర్పాటు ఉంచాడు, పరిశుద్ధుల కొరకే నిత్యరాజ్యం. అందుకని మీ వెనక పాపానికి వెళ్ళొద్దు, ఇంకా ఆలోచనకైనా సరే వెళ్ళొద్దు. తెలియక ఏదో చేస్తాం, దేవుడు క్షమించేశాడు. అవి ఒక తెలియక విగ్రహారాధన చేసావా, దేవుడు క్షమించేశాడు. తెలియక పాపమే చేసావు, దేవుడు క్షమించేశాడు. ఆయన రక్తం చేత నిన్ను కడిగేశాడు. హల్లెలూయా. మీ పిల్లోడు 1కి 2కి వేసి దుల్లేశాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? నిన్ను ముట్టుకొని రా, నువ్వు అలాగని బోధలోకి ఇసిరేస్తావాడిని, అయితే వదిలేస్తావాడిని. దగ్గర తీసుకొచ్చి ఒక బకెట్ నీళ్ళు పెట్టి కడిగి సబ్బు పెట్టి షాంపూ పెట్టి శుభ్రంగా అడిగేసి నీట్గా కనపడతారు. దాన్ని ముద్దు పెట్టుకుంటాం కదా అండి. అవును కదా, ముద్దు పెట్టుకుంటాం కదా. మన దేవుడు అంతే. మన పాపాలన్నీ కడిగివేసి, మన అపరాధాలన్నీ కడిగివేసి, మనం ఆయన రూపంలోకి వచ్చామన్న సంగతాన్ని గ్రహించి ఏం చేస్తాం? దగ్గర చేసి హక్కుని చేసుకుని ముగ్గుతు పెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని మనం ఎంత మంచి దేవుడు అని పాడుతూ ఉంటాం మనం కదా. ఎంత మంచి దేవుడు అయ్యా మన దేవుడు, మంచి దేవుడు. అందుకని నీ అపరాధాలన్నీ కూడా మీరు చేసిన అపరాధాలన్నీ కూడా దేవుడు క్షమిస్తున్నాడు. కానీ నువ్వు చేస్తే ప్రార్థన నిన్ను ఏం చేస్తుందంటే, 3వ మాట ఏం చెప్పాను? విమోచన చేస్తుంది. 2వ మాట చెప్పిన దాంట్లో విమోచన. 2వ మాట ఏంటి తెలుసా? సాతానైన శత్రు. ఒకటి విమోచన అంటే, విమోచనలో 2వ మాట ఏంటంటే, ఒకటి విమోచన పాపము నుండి, 2వదిగా సాతానైన శత్రువు యవ్వన మింగుదునా అని గర్జించు సింహాలే తిరుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం. గర్జించు సింహాలు తిరిగి అనేక మందిని చంపేస్తున్నాడంట. ఇలా చూడండి, నా వైపు చూడండి. అనేక మందిని చంపాడు కానీ యోబుని చంపగలిగాడా? యోబు చుట్టూ ఏముందంట? ఇలా నా వైపు చూడాలి. యోబు చుట్టూ ఏముంది? ప్రార్థన అనే కంచె ఉంది.
భక్తిపరుడు, నీతిపరుడు, ప్రార్థనాపరుడు. యోబు మళ్ళా ప్రార్థన చేస్తే మొదటి స్థితి వచ్చేసిందని 42 అధ్యాయంలో ఉంటుంది. మళ్ళీ యథాస్థితి వచ్చేసిందంటే ప్రార్థన చేస్తే. ఎక్కడ కూర్చున్నా నీవు నేను మనం అందరం కూడా మనము సాతాను చేతిలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన. శత్రువు అయిన సాతాను ఎవను మింగుదునని శత్రువు మనల్ని పడగొట్టేయాలని, మందిరానికి రాకుండా చేసేయాలని నీ ఇంట్లో ఏదో గొడవ రప్పిస్తాడు, ఏదో రోగం రప్పిస్తాడు, ఏదో గలిబిలు రప్పిస్తాడు, ఏదో కరువు రప్పిస్తాడు, ఆర్థిక ఇబ్బంది రప్పిస్తాడు. డోకరా కట్టలేక గలిబిల్లి అయిపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ ఆదివారం వచ్చినవాడికి ప్రార్థన ఆటంకం చేసేయాలని నీకు తలపోటు రప్పిస్తాడు. ఏదో ఒక భర్తే ఒక మాట అంటాడు, ఆ తోడుకోళ్ళు ఒక మాట అంటుంది, అత్తగారు ఒక మాట అంటుంది. ఏంటంటే ప్లాను మందిరానికి వెళ్ళకోకుండా చేసేయాలి. అక్కడికి వెళ్తే నీకు ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. అక్కడికి వెళ్తే నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేస్తే పరలోకమున్న దేవుడు ఆలకించి నిన్ను ఆశీర్వదించేస్తాడని. ఇక్కడ రాకుండా దేవుడు సాతాను చెడగొట్టేస్తాడు. ఆ సాతాను వల్లో పడుకోకుండా దేవుడు మనల్ని విమోచిస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పన, కీర్తన గ్రంథము 25 అధ్యాయం 22వ వచనంలో మనకు కలిగిన బాధలన్నిట్లో నుండి విడిపిస్తాడంటే. ఎన్ని బాధలు కదా! ఆ మాట 22వ వచనంలో ఉంటుంది. ఆ దేవా వారికి కలిగిన బాధలన్నిట్లో నుండి ఇశ్రాయేలులను విమోచించావు. అదే యేసేమంటాడు, నాకు కలిగిన బాధలన్నిట్లో నుండి తప్పించాడు కాబట్టి నా పెద్ద కుమారుడికి ఎఫ్రాయిం అని పేరు పెడతానంటాడు. బాధలన్నిట్లో నుండి తప్పించే దేవుడు. ఆమేనండి. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. గట్టిగా పాడండి. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమో నిష్ఠూరమైన. అందరూ నీ మాట చాలే అనండి. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మరొకసారి, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు, నీ వెంటే. హల్లెలూయా. నేను మా సాక్షిలో ఒక ఏప్రిల్ నెలలో మా నాన్నగారు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇంకొక ఏప్రిల్ నెలలో మా అక్కకి పెద్ద ఆపరేషన్ అయింది, సావు బతుకుల మధ్యలో ఆపరేషన్ అయింది. ఇంకొక ఏప్రిల్ నెలలో మా చెల్లికి అనారోగ్యం వచ్చి బాధపడింది. ఇంకొక ఏప్రిల్ నెలలో మా చిన్నన్నయ్య పిస్టులు వ్యాధి వచ్చి అన్నీ చనిపోయేటట్లుగా. ఒక ఏప్రిల్ నెలలో నాకు భయంకరమైన టీబీ వ్యాధి వచ్చింది. ఎక్స్రే చేస్తే ఈ పక్క ఎముకలు అడ్డాయి, ఈ పక్క ఎముకలు రావట్లేదు. ప్రతి ఏప్రిల్ నెలలో ఏదో వచ్చేస్తుంది ప్రభువా. నాకు ఏప్రిల్ నెల వస్తుందంటే భయము భయము భయము, ఏదో జరిగిపోతుంది మా ఇంట్లో, ఏదో జరిగిపోతుంది. ఇంకొకసారి ఏం చేశానంటే ఉపవాస ప్రార్థన చేశాను. 7 రోజులు కదలకోకుండా చేతులెత్తి, ఈ ఏప్రిల్ నెల అనేది మా దృష్టిలోంచి కొట్టుకుపోవాలి, మా ఇంట్లోంచి ఏ ఒక్కరికి ఏ ఆపద కానీ ఏ బాధ కూడా రాకుండా చేయాలి ప్రభు అని చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ఏప్రిల్ నెలను మర్చిపోయేటట్టుగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల మాట, చాలా సంవత్సరాలు ఏప్రిల్ నెల వచ్చిందంటే భయపడిపోయేవాడిని. బాధలు 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 బాధలు, కష్టాలు కష్టాలు కష్టాలు. ఆ కష్టాలన్నిటిలోండి దేవుడు విడిపించాడు. ప్రార్థన ఏం చేస్తుంది? మొదటి నుంచి చెప్పండి. ప్రార్థన నడిపిస్తుంది, ప్రార్థన కాపాడుతుంది, ప్రార్థన విమోచిస్తుంది. ప్రార్థన 4వ మాట చెప్తున్నాను. అక్కడ 4వ మాట 31-12 వచ్చును. 31-12 వచ్చును. ఆ అధ్యాయం వదిలేడు.
వచ్చేదరు. వారిక, చూడండి, వారిక ఎన్నటికీ కుసింపక ఎలాగుంటారంట, ఇక్కడ అండర్లైన్ చేయండి, నీళ్లు పారు తోట వలె ఉందురు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవారు ఎలాగుంటారు చెప్పనండి, నీళ్లు పారు తోట వలె ఉంటారు. అక్కడ అండర్లైన్ చేయండి. నీళ్లు పారు తోట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, ఎండిపోతుందా? పచ్చగా ఉంటుంది, ఎండిపోతుందా? దావీదేమన్నాడు, నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానంటాడు. పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మొదటి కీర్తన ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమందు దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువారిన నాటబడిందే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలంటే నీవు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నా వైపు చూడండి ఒకసారి. నేను సమయం తక్కువగా ఉంది కాబట్టి పరిగెట్టిపోతున్నాను. ఎవరు మరమరితే అందరూ ప్రార్థనలు ఆలకిస్తారని ఒక వాదన వచ్చింది ఇశ్రాయేల్ ప్రజల్లో. అప్పుడు మోషే అన్నాడు, గోత్రానికి ఒక కర్ర పట్టుకొచ్చి 12 కర్రలు దేవుని మందిరం బలిపీఠం దగ్గర పెట్టండి. తెల్లారినాకుండి ఎవరి కర్ర అయితే చిగురించిందో వారి కర్ర ఏం చేస్తాను, వారి కర్ర చిగురించింది కాబట్టి దేవుడు వారి పక్షం ఉన్నారని మీకు అందరికీ చెప్తానని చెప్పాడు. తెల్లారేటప్పటికి 12 కర్రలు ఇట్టారు. కర్రలు ఎండిపోయిన కర్రలు పెడితే తెల్లారేటప్పటికి ఆరోను కర్ర చిగురించిందంట, పువ్వులు పూసిందంట, పళ్ళు బాదం కాయలు అయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట చెప్పనా, నువ్వు ప్రార్థన చేస్తే కనుక నీ స్థితిగతులన్నీ ఒక్క రోజులోనే మార్చేస్తాడు. ఆమేనానండి. ఎన్నో రోజులు పట్టదండి, ఒక్క రోజులోనే. ఒబేదేము ఇంట్లో మందసం ఎన్ని నెలలు ఉందండి? మీరు చెప్పండి, ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉంది. 3 నెలలు అంటండి ఆ దేశంలో ఉన్నవారు అందరికంటే ఒబేదేము ఆశీర్వాదంగా కనబడ్డాడంట. ఆమేనానండి. అందుకని దావీదు తెలుసుకుని, అమ్మో ఇతను చాలా ఆశీర్వదించబడుతున్నాడు, మందసాన్ని తెచ్చేయాలని మందసం అంటే దేవుని బలిపీఠం దగ్గర మనం ప్రార్థన చేస్తే అన్ని కుటుంబాల కన్నా మన కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. ఆమేనా అని చెప్పండి. మీకు వ్యవసాయం లేకపోవచ్చు, వ్యాపారం లేకపోవచ్చు, మీకు ఉద్యోగం లేకపోవచ్చు, లేకపోతే మీకు తలాంతులు లేకపోవచ్చు, టాలెంట్ లేకపోవచ్చు, మీకు ఏదేదేదో రాబడి వచ్చి కొబ్బరి చెట్లు లేకపోవచ్చు, మీకు ఒకే ఒక్క జీవితం ఉంటే చాలు, ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసే వారికి దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అముస్తమత్ మేరీ గారు అని మీకు పూర్వకాల సేవకురాలు అయ్యగారు కూడా అముస్తమత్ మేరీ గారు తెలుసు. మా యవ్వన కాలంలో ఆవిడ మంచి ప్రార్థన పర్రాలు. ఆ మొదట్లో వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు ఒక రోజున వండుకోవడానికి కూడా లేవంటండి. వాళ్ళ తమ్ముడు ఉన్నారు, సునీల్ ఆయన పేరు. ఆ తమ్ముడు ఉన్నాడు. ఆయన ఈవిడంటే రోజులాగే ఆ డేక్షాకు అడిగేసి పొయ్యి మీద పెట్టేసి, అప్పట్లో గ్యాస్ లేదండి, పుల్ల పెట్టేసి మంట పెడుతుందంట. అక్క మన ఇంట్లో రైస్ లేవు కదా, ఎందుకు ఇలా చేస్తామంటే, పొద్దున ప్రార్థన చేసుకున్నాం కదా మనం, ఆ టయానికి దేవుడు పంపుతాడు, ఎసరు కాగేటప్పుడు రైస్ వస్తాయిలే, నువ్వేం కంగారు పడక అన్నదంట ఆ తమ్ముడితో. నిజంగానే ఎసరు కాగక మునిపే ఒక ఆదివారం ఒక విశ్వాసి ఆరాధనకు రాలేదంటండి. అప్పుడు ఆవిడ కనిపించిందేమో, దేవుడు ప్రేరేపించాడు, ఒక కానుకను అలాగే రైస్ పిడుకులు పట్టుకుని వచ్చిందంట. మరి దేవుని సన్నిధికి పిడుకులు పట్టుకుని వస్తున్నా నాకు తెలియదు, కానీ పిడుకులు పట్టురామని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. దేవుని పిల్లలైన వారు ఒట్టి చేతులతో దేవుని మందిరం రావద్దు. ఒక చేతితో బైబిలును, ఒక చేతితో పిడుకులు కానుక పట్టు రావాలని బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తం మీద మరొకసారి ఆ రిఫరెన్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఒట్టిగా రాకూడదు దేవుని సన్నిధికి, పిడుకులు పట్టుకుని రావాలి. ఎందుకంటే మీ ఇంటిలో నిత్యము ఆహారం ఉండునట్లు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అందుకని మీ పిడుకుల్లో మొదటి ముద్ద యాజకునికి ఇవ్వాలని బైబిల్ ఉంది. కొంతమంది కుక్కకి వేస్తారు మొదటి ముద్ద, ఇదివరకు మా పూర్వీకులు కాదు, మొదటి ముద్ద యాజకునికి ఇవ్వాలంట. పిడుకులు పట్టుకుని ఆ పెద్ద ఆవిడ వచ్చింది. అమ్మా అన్నదంట. అమ్మా క్షమించండి అమ్మా, మన ఏదో ఒంట్లో బాగోకో లేకపోతే ఇది పరిస్థితి ఉండి రాలేకపోయాను అమ్మ, ప్రార్థన చేయండి అమ్మని ఆ కేజీ రైసును ఒక 10 రూపాయల కానుక పట్టుకొచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిందంట.
ప్రార్థన చేసిన అలాగే వెళ్ళిన తర్వాత ఎసరికి ఆగిందంట. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 10 రూపాయలు ఇచ్చి కూరగాయలు తేరాను అని ఈ రైస్కి అడిగేసి ఎసరులో పోసిందంట. చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి సంఘటనలు చాలా చెప్పగలను నేను. 3 పిడికిళ్ళు ఉంటే 1 పిడికిడు పక్కన పెట్టి 2 పిడికిళ్ళు వండితే 3 కన్నా వండిన అన్నము 6 తిన్నారంట. చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది కూడా జరిగిందే. అందుకని పిడికిళ్ళు తీయాలి. ఆ రోజున ప్రార్థనా పూర్వకంగా ఉన్నారు కాబట్టి అరసు పిల్ల కాకులకు ఆహారం పంపించిన దేవుడు, ఏలియాకి కాకుల చేత ఆహారం పంపించిన దేవుడు ఆ రోజున విశ్వాస చేత వాళ్ళకి ఆహారాన్ని పంపించాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పు. నీవంతే, నీకేమి లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే చాలు, నీకు అన్ని దేవుడు సమకూరుస్తాడు. 4వ మాట చూడండి. 5వ మాట 13వ వచనం. నేను త్వరగా ముగించేస్తున్నాను. 5వ మాట 13వ వచనం. వారికి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఆదరించేదను. 5వ మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదరించేదను. ఏం చేస్తాడంటే ప్రార్థించేవారిని ఆదరిస్తాడు. దేవుడు గొప్ప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడండి. సమస్తమైన ఆదరణకు అనుగ్రహించు దేవుడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుండి మీరు చదివితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. కనికరము చూపించు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని ఆదరించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. ఆదరించడానికి శక్తిమంతుడు. నువ్వేదన్నా కోల్పోయావా? నీ బంధువులు ఎవరన్నా, నీ అన్నదమ్ములు ఎవరన్నా, భర్తనే లేదా భార్యనే, లేకపోతే ఎవరన్నా ఇంట్లో వాళ్ళు కోల్పోయావా? నువ్వేం భయపడవద్దు. బైబిల్ వాక్యం చెప్తుంది, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లిపోయినా నా కృప నిన్ను విడిపోదు. పర్వతం అంటే ఏంటి తెలుసా అండి? పర్వతం లాంటి సహకారులు మాట. పలానోళ్ళు మనకు సహకారం ఉన్నారు. మా మేనమామ, మా యజమాడు, మా కావుందు, మా ఆఫీసరు, ఆయన పలానోళ్ళు ఉన్నారు, పర్వాలేదు అని నువ్వు అనుకుంటున్నావు అనుకో. వాళ్ళే లేకుండా పోయారనుకో, ఇంకెవరి దగ్గరికి వెళ్ళను మేము. మాకు అన్నీ కూడా సదుపాయం చేసేవారు లేరు, చనిపోయారు, అయ్యో ఎవరి దగ్గరికి వెళ్ళమని నువ్వు బాధపడుతుంటే ప్రభు అంటున్నాడు, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లిపోయినా నా కృప నిన్ను విడిపోదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ఆ దేవుడు మనల్ని ఆదరించడానికి ఉన్నాడు. ఒక మాట చదువుతారా బైబిల్ గ్రంథంలో? నేను రిఫరెన్స్ చదివితే లేట్ అయిపోతుంది, కానీ కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 3వ వచనంలో ఏం రాయబడింది? రోగాతిశయం మీద ఉండగా యెహోవా నన్ను ఆదరించాడు అన్నాడు దావీదు. రోగం కీర్తన గ్రంథం 41:3లో ఉంటుంది. నేను రోగములో ఉండగా చనిపోతాను, ఇంకా నా ఎముకలు నా మాంసం అంటుకుని ఉన్నది, చనిపోతాను అనుకున్నాడు. నేను నిన్ను స్వస్థపరిచాను. నిన్ను ఆదరించాడంట దేవుడు. దేవుడు ఆదరించాడంట. నన్ను కూడా దేవుడు ఆదరించాడు. నా కుమార్తె భయంకరమైన పరిస్థితుల్లో భయపడకు, నీ కుమార్తెను మళ్ళీ నేను బతికిస్తాను, నా సేవ జరిగించుకుంటాను అని ఆదరించాడండి దేవుడు. మరి దైవజనులు కూడా దేవుడే ఆదరించాడండి ఎన్నో మార్లు. ఏం కాదండి, ఈ మందిరం కట్టడంలో చాలా ఇసుకుపోయి ఉంటారు ఆయన కదా. దేవుడు ఎలాగా ఏంటి అంటే, నేను అంటాను అన్నిటికన్నా ఆధారం ఏంటో తెలుసా అండి? ఇదే, మందిరం కట్టగలిగాననే గొప్ప తృప్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. ఎట్టి శ్రమలు ఉన్నాయన, ఎట్టి శ్రమ అయినా సరే, చిన్న శ్రమ, పెద్ద శ్రమ, పెద్ద శ్రమ అని అనడానికి లేదు. ఏ శ్రమలో ఉన్నవారినైనా సరే ఆదరించడానికి శక్తిమంతుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి ఆదరణకర్త మన మధ్య ఉన్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. మన మధ్యలో ఉన్నాడు ఆయన. మన మాటలు వింటున్నాడు, మన ప్రార్థన వింటున్నాడు. నీ కన్నీళ్ళు, నీ కళ్ళలోంచి ఎన్ని కన్నీళ్ళు చుక్కలు రాలేయో
అవి లెక్క పెట్టంట బుడ్డులో పెడుతున్నాడంట. ఆ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఇదిగో ఇన్ని కన్నీళ్ళు కాచావని నీకు లెక్క చెప్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే కన్నీరు చూసి దాటిపోయే దేవుడు మాత్రము కాదు, అది కదా. మన ఎవరు సాలెం రాజు గారు ఒక పాట రాశారేంటంటే, కన్నులు జారిన కన్నీరు ఇప్పటి నుండి, కన్నులు జారిన కన్నీళ్ళు ఇప్పటి నుండి ఉందిలే దీవెనా, ఎందుక వేదనా, పొందిన వేదనా దేవుడే మరచునా, ఉందిలే దీవెనా, ఎందుక వేదనా, పొందిన వేద దేవుడే మరచునా. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్నోసార్లు దుఃఖపడి ఉంటారు. ఎవరు మిమ్మల్ని ఉండవచ్చు. నాన్న వాళ్ళే మీకు దూరం అయిపోయి ఎలిచూపు చూసారేమో, అస్సలు మాట్లాడడానికే నీతో ఇష్టపడలేదు గినేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తానంటాడు. దేవునికి స్తోత్రం చెప్ప. కానీ మీరు నాకు మొరపెట్టము, నేను మీకు ఉత్తరం ఇస్తాను. మొరపెట్టే వాళ్ళే ఉండాలి. మరొక మాట చూపించి నేను ముగిస్తాను. 6వ మాట అదే అధ్యాయంలో అదే 13వ వచనంలో ఇంకొక మాట, ఆనందింపజేస్తానన్నమాట. చూడండి 13వ వచనంలో సంతోషమిచ్చి అదిగో వారిని ఆనందింపజేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారికి దుఃఖమునకు ప్రతిగా ఆనందించేదను, వారిని విస్తారము కొట్టివేసి. చాలమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా చర్చిలో ఒక ఆయన ఉద్యోగం రాదని చనిపోదాం అనుకున్నాడు. ఉద్యోగం వచ్చేసిందని పెళ్లి సంబంధాలు ఆయనకి ఎన్ని సంబంధాలు వచ్చేసాయండి. ఎందుకంటే ఉద్యోగం వచ్చేసిందని ఆల్రెడీ కొంతమంది తెలిసిపోద్ది కదా, ఉద్యోగం వచ్చేసింది అని మా పిల్లని చేసుకో అని వచ్చారండి. తీరా రిజల్ట్ వచ్చిన వాడికి 6 మార్కులో ఉద్యోగం రాలేదండి. 8 మార్కులో. ఈ అవమానం తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నాడు. అలా కాదు, నువ్వేం అటువంటి నేను మందిలో తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చాను. దేవుడు నీకు ఖచ్చితంగా జాబ్ ఇస్తాడు. ఏదో దాచించిన మేలు ఏదో గొప్పదే ఉంది, నువ్వు ప్రార్థన చేద్దాం. నువ్వేం గలిబిలి అవ్వద్దని ప్రార్థన చేస్తానండి. జగన్ గారు తీసిన పోస్టులో సచివాలయం పోస్టులో ఒక పోస్ట్ సంపాదించుకున్నాడు గన్నవరం మండలంలో. 2 నెలలు తిరక్కోకుండానండి హాస్టల్ వెల్ఫేర్లో, హాస్టల్లో ఉంటాయి కదా వెల్ఫేర్లో వార్డెన్గా అతనికే ఉద్యోగం వచ్చింది. దీన్ని రిజైన్ చేసి దానికి వెళ్ళిపోయాడు. ఇది 15,000 అయితే అది 35,000. దేవునికి స్తోత్రం చెప్పండి. అది చనిపోదామని చూడండి. దేవాది దేవుడు మనల్ని ఆనందింపజేసే దేవుడు. ఆమెనానండి. ఇప్పుడు అన్న గొడ్రాలుగా ఉందండి, మంది నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎలాగెళ్ళింది ఆమె? సంతోషంగా వెళ్ళింది కదా. గర్భాన్ని లేటుగా పిల్లలు పుట్టారనుకో, వాళ్ళ సంతోషమా దుఃఖమా? ఎవరైనా బిడ్డలు లేనట్టు వాళ్ళు ఉంటే బిడ్డలు దేవుడు కలగజేస్తాడు, వాళ్ళకి మహానందం. దేవునికి స్తోత్రం. మన దేవుడు అందుకని పౌలు అంటాడు, ప్రభునందు మీరు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ప్రభులో మనం ఆనందించేవారుగా ఉండాలి. 7వ మాట చెప్తున్నాను. ఎన్నో వచనం అంటే 14వ వచనంలో, ఆ 14వ వచనం లాస్ట్ మాట చదివేండి, నేను ముగించేస్తున్నాను. నా ఉపకారము తెలుసుకొని ఏమి నొందుదిరా? మండలం చేయండి ఆ మాటని. తృప్తి నొందెరో దేవుడు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఇంటికి వెళ్ళినాకండి ఈ ప్యాసేజ్ మళ్ళా చదవండి. ఎన్ని రకాల దీవుల్లో 9వ వచనం ఏముందమ్మా? వారు ఏడ్చుచు నా యొద్దకు వచ్చెదరు, వారు ప్రార్థన చేయుచుండగా ఇన్ని కార్యాలు నేను చేస్తున్నాను.
వారు ప్రార్థన చేసుకుండగా మొట్టమొదటి ఏంటంటే నడిపిస్తున్నాను, రెండో మాట కాపాడుతున్నాను, మూడో మాట విమోచిస్తున్నాను, నాలుగో మాట నీరు కట్టే తోట వలె చేస్తున్నాను, ఐదో మాట ఆదరిస్తున్నాను, ఆరో మాట ఆనందింపజేస్తాను, ఏడో మాట వాళ్ళని తృప్తిపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 103వ కీర్తన వచనం చదువుతారా? 103వ కీర్తన మొదటి వచనం చదువుతారా? మొదటి నుంచి ఒక 5 వచనాలు చదువుతారా? ఎవరు చదువుతారు? యెహోవా చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకు. ఆయన నీ దోషములన్నీ క్షమించాడు, నీ సంకటములన్నీ కుదుర్చాడు, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచిస్తున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచున్నాడు. పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనం కొత్తదగినట్లు అదిగో మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తుంది. ఎన్ని మేలులు చేసో ఆ పైనుండి మీరు చదువుకోండి. ఎన్ని మేలులు చేసో నీ ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తున్నాడు మన దేవుడు, తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారిని అడిగితే నిజంగా ఎంత తృప్తిగా ఉందండి మందిరం చూసి. నిజంగా దేవుడు కృప చూపించాడండి. మేమేమో ఎవరో మా జిల్లా నాయకుడు ఆయన వచ్చారు కదా, ఎవరు తృప్తి పరిచాడు? మేమేమనుకున్నామంటే ఇటు చూసాం ఇలాగ ఆయన వస్తాడు. వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లబడి వారికి సమస్తము మేలు కలుగుటకే అమ్మమ్మ సమకూడి జరుగుచున్నాయి. తృప్తినిచ్చే దేవుడు. తృప్తి, హృదయంలో తృప్తి. నీకు తృప్తి లేకుండా ఉన్నారా? మీరేం చేయాలంటే ప్రార్థనే చేయాలి. దేవుడు మిమ్మలను ఆ తృప్తిపరిచే ఆశీర్వదింపబడే జనాంగంలో మిమ్మల్ని ఉంచుదురుగాక. దేవుని కృప మీకు కలుగునుగాక. ప్రార్థించే ఆత్మ మీ మీద ఉండునుగాక. ఏలి ఆత్మ మీ మీద ఉండునుగాక. యాహాను ఆత్మ మీ మీద ఉండునుగాక. ఆ మోషే ఆత్మ మీ మీద ఉండుగాక. పౌలు శిలలు ఆత్మ, ప్రార్థించే ఆత్మ మన అందరి మీద ఉండునుగాక. ఒక్క నిమిషం ఒకటి చప్పలు కొట్టండి గట్టిగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పణుగులానిది పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడినది పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మే ముండలేమయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మేముండలేమయ్యా. నీ పాదాలు తడపకుండా నా పైనంచాగ, నీ పాదాలు తడపకుండా నా పైనంచాగలదా. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము,
ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పై. అందరూ చెప్పాలి. ప్రార్థించకుండా మేముండలేమయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా మేముండలేమయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా మేముండలేమయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా మేము ఉండలేనని మనస్సు మాకు దయచేయండి. అందరిలో ప్రార్థనాత్మను పెట్టండి. అందరిలో ప్రార్థనాత్మ పెట్టి రీబాలారా షదా దులరా బాబా రీబాలారా షదా దులరా బాబా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా మేముండలేమయ్యా. ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా అందరి మీద ప్రార్థనాత్మ కుమ్మరించుదురుగాక. అందరి మీద ప్రార్థనాత్మ కుమ్మరించరు. ఒక్కొక్కరు దైవికమైన మూలిగే ఆత్మ, రోదన చేసే ఆత్మ, ప్రలాపించే ఆత్మ యేసుక్రీస్తు నామములో అనుగ్రహించబడునుగాక. పొందండి. అందరూ ప్రార్థనాత్మను పొందండి. చప్పట్లు కొడుతూ ప్రార్థనాత్మను పొందండి. ఒక్కొక్కరి మీద మూలిగే ఆత్మ, రోదన ఆత్మ, ప్రలాపించే ఆత్మ దేవుడిస్తున్నాడు ఈ సమయంలో. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్య భాషలతో మాట్లాడుతూ ప్రార్థన అనుభవంలోకి నడిపిస్తూ ఉన్నాడు. రిబాలారా షదా దులారా బాబా. ఓ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యను అడగండి. ప్రార్థన ఇగో అన్నిటికీ అంతమైపోతుంది. కనిపించే అన్ని పాడైపోతూ ఉన్నాయి. పంచభూతాలు మిగుటమైన యాండ్రంతో లయమైపోతాయి, కానీ ప్రార్థించేవారు లయమవరు. ప్రార్థించేవారు శక్తిమంతులుగా దేవుని ఎదుట నిలబడతారు. ప్రార్థించేవారిని దేవుడు తప్పిస్తాడు. ప్రార్థించేవారిని దేవుడు కాపాడుతాడు. ప్రార్థించేవారిని దేవుడు నడిపిస్తాడు. ప్రార్థించేవారిని నీరు కట్టే తోట వలె చేస్తాడు. ప్రార్థించేవారిని ఆదరిస్తాడు. ప్రార్థించేవారిని ఆనందింపజేస్తాడు. ప్రార్థించేవారిని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ కృప మన అందరికీ దేవుడి చిలాగున చప్పలు కొడుతూ దేవున్నా మనం మహిమపడదాం. ఓ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రకటన. దేవుడు మాతో మాట్లాడాడు. ఇక మేము మందిర్లోకి వచ్చి ప్రతిరోజు మేము ప్రార్థన చేసుకుంటాం. పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడు. నాకు ఎన్నో బాధలు ఇష్టంలో నేను కన్నీళ్ళు కాచాను, కానీ ప్రార్థన చేయలేకపోయాను. నాకు బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నేను ఏదో మూలుకున్నాను, కానీ ఏడ్చాను, కానీ ప్రార్థన చేయలేకపోయాను. ఇక మీదట నేను ప్రార్థన చేసేవారుగా ప్రతిరోజు ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు అన్నవారు. మీ చేయి చూపించండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు. ఉదయాన్నే లేస్తుండగా నేను ప్రార్థన చేయకోకుండా ఏ పని చేయను. నా మాట మీకు అర్థమవుతుందా? నేను ప్రార్థన చేయడానికి సమర్పించుకున్నాను. ఈ రోజు నుంచి నేను మందిర ఆవరణలోకి వచ్చాయినా ఇంటి దగ్గర అయినా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానని మీరు చేతులు ఎత్తే. ఏ పని చేయకముందే ప్రార్థన చేయాలి. నువ్వు ఇంకనో తెల్లమారుకు మునిపే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు అన్ని విషయాల్లోంచి దేవుడు మీకు తప్పిస్తాడు. దేవుని కృప మీకు మెండుగా కలుగునుగాక. సహోదరుడా, దేవుని ఆత్మ నీకు సహాయం చేయనుగాక. సహోదరిని, దేవుని ఆత్మ మీకు సహాయం చేయనుగాక. ఇక నుండి ప్రార్థనాత్మ మీకు అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం. ఇది నాన్న ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు. దైవజనులు పౌలు గారిని నిలబెట్టుకుని ప్రాంత ప్రజలు నశించిపోవటం నీకు ఇష్టం లేక మందిరాన్ని ఏర్పాటు చేసి మందిరకు వచ్చి వారు అందరినీ రక్షిస్తూ వారి పాపాలని కడిగివేసి పరిశుద్ధపరిచి నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తున్నారు. వీరందరూ కూడా వీరు చేస్తున్న ప్రార్థన విన్నపం మీరు అంగీకరించుదురుగాక. వారి కుటుంబంలో నిత్యము ఆహారం ఉండునట్లుగా, నిత్యము ఆశీర్వాదం ఉన్నట్లుగా, వారి మార్గంలో నీ కృప కలుగునట్లుగా సహాయం చేదురుగాక. వారిని మీరు కాపాడుదురుగాక. 2025 సంవత్సరం ఇంకా 2 నెలల్లో మేము ముగిస్తున్నా ఉన్నాం. 2026 సంవత్సరం కూడా వీరు కాపాడబడుదురుగాక. వీరి పిల్లలు కాపాడబడుదురుగాక. వీరు ఏదైతే ఆశించారో అది వారు పొందుకుందురుగాక. ఈ సేవకులు పౌలు గారిని, అమ్మగారిని, వారికి ఇచ్చిన 2 కుమారులు గర్భదేశంలో కుమారుని మీరు ఆశీర్వదించి, వారికి ఇచ్చిన బిడ్డను మీరు దీవించి, ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించి సహాయం చేయమని, కృపతో బలపరచమని, తండ్రి కుమార పరిశుద్ధాత్మతోడు చేరికూడి వచ్చిన మాకు అందరికీ సియోన్లోండి మమ్మల్ని మీరు ఆశీర్వదించమని,
ఈ మెసేజ్ని మీరు అంగీకరించి బిడ్డలకి ప్రార్థనాత్మని మీరు అనుగ్రహించి వారికి కావచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. బిగ్గరగా చెప్పలు కూడా దేవుని